క్రియాహీనం భక్తిహీనం అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి ముల్వాగల్. మాట వారు నిర్వహిస్తున్న ఈ బోనాలు పండుగలో ఒక భాగం కావటం నాకెంతో చాలా 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 ఆనందంగా ఉంది. అమ్మవారికి కట్టిన చీరని నేను కట్టుకోగలగడము అండ్ ఒక అమ్మవారిగా ఇలా ఈరోజు ధ్వజమెత్తిన రూపంలో ఉండగలగడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. అసలుకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. అండ్ మన తెలుగు సంస్కృతిని ఎంత బ్రతికించడానికి తారసపడుతున్నారు అందరూ. అందరికీ నమస్కారం. నా పేరు అన్విత గూడూరు. ఇవాళ సాయిదత్త పీఠంలో మాట బోనాల కార్యక్రమం హోస్ట్ చేశారు. దాంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ అమ్మవారి వేషంలో తయారయ్యి పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ప్రివిలేజ్ లాగా అనిపించింది. మాట ప్రతిసారి నన్ను నా కల్చర్కి బాగా దగ్గర చేస్తారు ప్రతి ఈవెంట్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సత్య నేమానా అండి. ఈరోజు బోనాలు ఫంక్షన్ ద్వారా నాకు ఫస్ట్ టైం నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అందరూ కూడా కలర్ఫుల్గా మంచి డ్యాన్సులు, తర్వాత మంచి యాక్టివ్ పార్టిసిపేషన్, తర్వాత అమ్మవార్లు అందరూ కూడా చక్కగా డెకరేట్ చేసుకొని ఇంత చక్కగా చూడడం అనేది నాకు నిజంగా మళ్ళీ మర్చిపోలేనటువంటి విషయం అనమాట. ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేసి ప్రసాదం మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కూడా థ్యాంక్స్ చెబుతున్నాం. శాకంబరి మాతకు సంబంధించి ఎవరైతే హెల్ప్ చేశారో వారందరూ కూడా ధన్యవాదాలు. మన తెలుగు అసోసియేషన్ ద్వారా అమెరికాలో బ్రహ్మాండంగా 3వసారి బోనాల పండుగ జరపడం, దీనికి 60 మంది పైన బోనాలు తీసుకొచ్చి పోతరాజు వేషాలు వేసి ఇవంతా చూస్తూ ఉంటే మొన్నటి గోల్కొండ బోనాల ప్రారంభోత్సవానికి వెళ్ళింది గుర్తొస్తూ ఉంది. అమెరికాలో ఇంత ఘనంగా పోతరాజు వేషాలు అందులో యువకులతోటి వేయించి సాంప్రదాయబద్ధంగా బోనాల పండుగ జరపడం అనేది అత్యంత ఆనందదాయకం. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వారా వారి ఫౌండర్స్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, ప్రెసిడెంట్కి, మిగతా ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రతీక అయిన బోనాల పండుగని, బతుకమ్మ పండుగని మిగతా పండుగల ద్వారా జరుపుకోవడం, అందులో ఇక్కడ మహిళలు, ఆడపడుచులంతా కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా న్యూజెర్సీలో ఇక్కడ ఉండి వెళ్ళి అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళి మొన్ననే నేను మొదటి బోనాలు గోల్కొండకి వెళ్ళడం జరిగింది. అక్కడ గట్టిగుట తీయడం చూసినాక ఇక్కడ న్యూజెర్సీలో ఇంత ఘనంగా సాయిదత్త పీఠం టెంపుల్ దగ్గర చేయడం అనేది చాలా ఆనందం. నా పేరు శిరీష గుండపునేని. నేను మాట స్పిరిచువల్ కమిటీ అండ్ మెంబర్షిప్ డైరెక్టర్ని. ఇవాళ మేము చాలా ఘనంగా బోనాల పండుగ జరుపుకున్నాము న్యూజెర్సీలో సాయిదత్త పీఠంలో. అరౌండ్ 450 to 500 పీపుల్ వచ్చి ఉన్నారు. అసలు ఎంత ఘనంగా జరుపుకున్నాం అంటే ముగ్గురేసి పోతరాజులు, అమ్మవార్లు, తొట్టెలు, అండ్ దెన్ అమ్మవార్లు ఎంచక్కా డెకరేట్ చేసుకొని జాతర అసలు ఎంత మామూలుగా జరగలేదు జాతర. ఇంత చాలా గర్వంగా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ సహకరించిన మాట టీం, యాక్చువల్లీ మా ఆర్వీపీలు కానీ, నా తోటి లేడీస్ కానీ అసలు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పనిని చేసుకుంటూ వెళ్ళారు. అండ్ అంత సక్సెస్గా జరిగింది. అండ్ ఇదే విధంగా మేము వచ్చే సంవత్సరం కూడా ఇంకా బోనాలు చేయడానికి చెప్పి యాక్చువల్లీ ఈ ఇయరే మోర్ దెన్ 60 బోనాలు రెడీ అయ్యాయి. చాలామంది బోనాలు తెచ్చారు. మేము మాట తరఫు నుంచి కూడా చాలా బోనాలు ఎత్తుకున్నారు.
లోకల్గా అందరూ కూడా చాలామంది బోనాలు తెచ్చారు. నెక్స్ట్ ఇయర్ అరౌండ్ 100 బోనాలు అని అనుకుంటున్నాం మేము. అంతా అసలు లాస్ట్గా వచ్చి మాకు బోనం ఉందా అని అడిగే పరిస్థితి వచ్చింది. సో వీ విల్ ప్రిపేర్ అరౌండ్ 100. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు 3వ సంవత్సరం కూడా బాగా ఘనంగా జరిగింది. మాట తర్వాత సాయిదత్త పీఠం కలిసి చేస్తున్నటువంటి సంబరాలు చాలా అతి ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూ ఉంది. అందరికీ అమ్మవారు హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటూ జై మాట. థ్యాంక్ యూ. కళ్యాణి బెల్లంకొండ. నేను మాట కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ని. అండ్ ఈరోజు ఇక్కడ బోనాల సందర్భంగా అందరం గ్యాదర్ అయ్యాము. అండ్ మా స్పిరిచువల్ డైరెక్టర్ శిరీష గుండపనేని ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది బోనాలు. అండ్ జనాలు చాలా 300+ ఇంకా పైనే వచ్చారు. అండ్ బోనాలు వచ్చేసి 60 బోనాలు లిఫ్ట్ చేశారు ఇయర్. అండ్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ లైక్ 15, then 40 and then 60. So every year it's increasing and people are showing lot of enthusiasm. So ఇది మా యాక్చువల్లీ ఫ్లాగ్షిప్ ఈవెంట్. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. నా పేరు లక్ష్మీ మోపర్తి. ఈరోజు న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సాయిదత్త పీఠం సంయుక్తంగా బోనాల పండుగ నిర్వహించాయి. ఎంతోమంది భక్తులు ఈ బోనాల జాతరలో పార్టిసిపేట్ చేసి భక్తి పారవస్యంలో ముందుకు తేలారు. ఇంకా ఇందులో ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పోతురాజులు కానీ అమ్మవారిని కానీ వేషాలు వేసుకొని ఈ పండుగ ప్రాధాన్యతను తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియజేయడం అనేది చాలా మంచి విషయం అండి. ఆర్గనైజేషన్స్ ఈ దిశగా కృషి చేస్తున్నందుకు చాలా అభినందించాలి. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి సాంప్రదాయాల్లో ఇంకా మేము ఉండాలి, సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది సెలబ్రేట్ చేసుకోవాలి అని చాలా ఉత్సాహంగా అనిపించారు. సో అలాగే సాయిదత్త పీఠం వారు కూడా ఈ బోనాల పండుగకి వేదికను ప్రొవైడ్ చేసి చాలా హెల్ప్ చేశారు. సో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోనాలు చాలా ఘనంగా జరుపుకుందండి. నా పేరు వేణుగోపాల్, వేణుగిరి, మాటా కోర్ కమిటీ మెంబర్. ఈరోజు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అంటే లాస్ట్ టైం నేను పోతరాజు అయ్యాను. గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ ఇక్కడ పుట్టిన పిల్లలు ఇద్దరు సిద్ధార్థ్ అండ్ నీరజ్ ఈశాన్ ఇద్దరు ఇనిషియేషన్ తీసుకొని పోతరాజులు కావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. అదే కాకుండా మన ఆపరేషన్ సింధూర్ అనేది దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మేము పోతరాజులను తయారు చేసే దాంట్లో ఆ మేకప్లో ఆ సింధూర్ అనేది చూపించాము. So because we also want to show the great achievement that India has done. Thank you. నేను దీపక్ కట్టా, one of the RVP from New Jersey. ఈ మనం బోనాలు ఇవాళ చాలా ఘనంగా జరుపుకున్నాం. 60 బోనాలు మరియు 600 మంది జనాలతో. మనం ఇదే కాకుండా ప్యారలల్గా న్యూ జెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 8 టీమ్స్ తోటి 3 వీక్స్ కంటిన్యూస్గా బోనాలు ఇంకా క్రికెట్ ఈవెంట్ ప్యారలల్గా రన్ చేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు చైతు మధురి. నేను మాటా కోర్ మెంబర్ని. ఇప్పుడు మాటా స్టార్ట్ అయ్యి 4 years అయింది. ప్రతి సంవత్సరము మా మాటా ఆర్గనైజేషన్లో సభ్యత్వం పెరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం బోనాలు ఇవి కూడా పెరిగాయి. ఈసారి 60 బోనాలు పార్ట్స్తో మేము ఎంతో ఘనంగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా బాగా జరిగింది. అండ్ ఇలాగే మీ సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటూ మాటా. రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి, మాటా ప్రెసిడెంట్. మొట్టమొదటిగా మా ప్రేక్షక దేవులందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున బోనాల సంబరాల శుభాకాంక్షలు. ఈరోజు న్యూజెర్సీలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట అలాగే సాయిదత్త పీఠం ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ యొక్క బోనాల జాతరని ఎంతో వైభవంగా 60 బోనాలు 600 మంది మాటా ఫ్యామిలీ తోటి ఎంచక్క ఇప్పుడే పూర్తి చేసుకొని విజయవంతం చేశాము. ఈరోజు ఈ ఒక కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ఎంచక్క అమ్మవార్లు అలాగే తొట్టెళ్ళు తర్వాత అమ్మవారు వేషాలు వేసిన మా యూత్ టీము అన్విత అలాగే శరణ్య అలాగే మనకు కల్చర్ కమిటీలో ఉన్న ప్రీతి గారు వీళ్ళందరూ కూడా అమ్మవారు వేషాలు వేశారు. తర్వాత మనకు ముగ్గురు వాళ్ళ అమ్మవార్లకు తమ్ముళ్ళు, ముగ్గురు పోతురాజులు. అదే యూత్ కమిటీ నుంచి సిద్ధార్థ్, ఈశాను అలాగే 65 ఏళ్ళు దాటిన సత్యానెమన గారు, ఆయన కూడా పోతురాజు వేషం వేసి
ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశారండి, ఒక స్ఫూర్తిని అందరికి అందించారు. ఇలాంటి కార్యక్రమాలు మనం మాట ఎన్నెన్నో చేస్తుంది. ఇంకా మనకు వచ్చే సంవత్సరము జూన్ 19 నాడు మనము కన్వెన్షన్ ఒకటి చేస్తున్నామండి. అది 2వ కన్వెన్షను. ఈరోజు మనం చేసుకున్న బోనాలు ఇది 3వ బోనాలు. మనకు ఇదే సాయిదత్త పీఠంలో మనం చేసుకున్నాము. ఇక్కడికి అందరూ కూడా ఎంచక్క వాళ్ళు బోనాలు తయారు చేసుకొని వచ్చి యాబాకులతోటి, అంటే మీరు ఎక్కడైతే సికింద్రాబాద్లో బోనాలు, గోల్కొండలో బోనాలకు తగ్గట్టుగానే మనం ఇక్కడ కూడా అంతకంటే బాగా చేసాము. ఇలాంటి కార్యక్రమాలని మన పిల్లలకి మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని అట్టబెట్టాలని, అలాగే వాళ్ళకి పరిచయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన సంస్కృత కార్యక్రమాల్లో, అలాగే ఇలాంటి సంస్కృత కార్యక్రమాలు తర్వాత మనకు స్పిరిచువల్ కమిటీ నుంచి మనకు శిరీష గారు వాళ్ళు తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలు, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో మీరు రండి, మీరు మాటల్లో భాగంగా అండి. అందరికీ నమస్కారం అండి. నేను ప్రవీణ్ గూడూరు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మేము బోనాల పండుగని ఘనంగా సాయిదత్త పీఠంలో మాట ఆధ్వర్యంలో జరుపుకున్నామండి. దీనికి సుమారు 600 మంది విచ్చేసి దీన్ని చాలా ఘనంగా విజయవంతం చేశారు. మేము మాట సంస్కృతిలో భాగంగా దీన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. మాట సంస్కృతి నిలబెట్టడంలో ఎంతో ముందుంటుంది. మన సంస్కృతిని ముందు జనరేషన్స్కి అందించడంలో భాగంగా మేము అన్ని పండుగలు ఇక్కడ జరుపుకుంటుంటాము. ఈరోజు మేము బోనాల పండుగ ఇక్కడ జరుపుకున్నాము. మీరందరూ ఈ పండుగకి ఎంతో సహకారం అందజేసి ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మాట కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః. బోనాల జాతర సందర్భంగా విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీను సాయిదత్త పీఠం తరపున, మాట తరపున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ అమ్మవారి పూజ అనేది చాలా విశేషంగా చేశారు. ఈసారి శాకంబరి అలంకారంతో పాటు 6 రకాలైనటువంటి హారతుల్లో కూడా రకరకాలుగా, అంటే ఒక ఒత్తితో 2 ఒత్తులు, 3, 4, 5 పంచహారతి కాకుండా త్రిశతి హారతి, దశహారతి, అలాగే శతహారతి కూడా చేశారు. శతహారతి చేయటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది, నవరాత్రుల్లో చేస్తారు. అటువంటిది శాకంబరి అలంకారంతో జరిగిన హారతిలో ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారిని చూసిన అనుభూతి కలిగిందని నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎలా దానిని అనుభవించారు అనేది వాళ్ళ మనసులు బట్టి ఉంటుంది. అక్కడ అమ్మ కనపడింది అని చెప్పడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకుల ఆదరణ, వాళ్ళ యొక్క అభిమానమే ముఖ్యమైన గమనిక. అందరికీ కూడా బోనాల సందర్భంగా శుభాకాంక్షలు.